ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీల్స్ కు. పార్ట్ 2 మూవీ చూసాను ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే రోజు. చూశాక ఒకటే ఫీలింగ్, అసలు ఇంట్లో కూర్చునే ఖడ్గ మూవీ ఫ్రీగా చూసుంటే పోయేది అనిపించింది. ఈ మూవీకి 200 రూపీస్ పెట్టి కష్టపడి చూసి ఆ సెకండ్ హాఫ్ని సర్వైవ్ అవ్వడం, ఇవన్నీ మనకెందుకురా అనే ఫీలింగ్ వచ్చేసింది చివరికి. ఆ మూవీలో అట్లీస్ట్ దేశభక్తి అంటే ఏంటో చూపిస్తూ ఉంటారు, బట్ ఈ మూవీలో అయితే ఎంతసేపు మాట్లాడడమే కానీ చూపించింది ఏంద్రా అంటే ఒక టెంప్లెట్ రొట్టని చూపించారు మనకి. అసలు ఈ యూనివర్స్కి స్పై యూనివర్స్ అని పేరు తీసేసి టెంప్లెట్ యూనివర్స్ అని పెడితే బ్రాండింగ్కి బాగా వర్కౌట్ అవుతుంది వాళ్ళకి. అసలు టెంప్లెట్ అంటే ఏంటి అనే దానికి డెఫినేషన్లో ఉంది ఈ యూనివర్స్. మనమైనా రొటీన్ నుంచి అటు ఇటు వెళ్తూ ఉంటాం, కానీ వీళ్ళైతే ఎప్పుడు ఒకటే తీస్తూ ఉంటారు. ఈ లెవెల్ ఆఫ్ కన్సిస్టెన్సీ అనేది హ్యాట్స్ ఆఫ్. మీరు కావాలంటే చూసుకోండి, అన్ని మూవీస్ ఒకే టెంప్లెట్ని ఫాలో అవుతాయి. లైక్ ఫస్ట్ హాఫ్లో ఇంట్రో ఫైట్స్ ఉంటాయి, ప్రతి హీరోకి ఒక ఇండివిజువల్ ఫైట్ ఉంటుంది, ఒక కాన్స్పిరసీని చూపిస్తారు. అవే స్క్రీన్స్, డీటెయిల్స్, ఫ్యాన్సీ వర్డ్స్, వేరియస్ లొకేషన్స్, ఫిజిక్స్ని తారుమారు చేసే యాక్షన్ సీక్వెన్సెస్, ఇంటర్వల్ పేరు కోసం ఒక ట్విస్ట్, సెకండ్ హాఫ్లో ఒక లవ్ సాంగ్, ఫస్ట్ హాఫ్లో ఒక డ్యాన్స్ నెంబర్, కొద్దిగా ఎమోషన్స్, అండ్ లాస్ట్లో విలన్ని డంప్ చేయడం, ఒక ఫేస్ ఆఫ్ ఫైట్, అండ్ ఫైనల్గా దేశభక్తి అని చెప్తారు, జై హింద్ అంటారు. ఒక ముష్టి పోస్ట్ క్రెడిట్ సీన్ ఉంటుంది, అది మనకి ఇంకా బోనస్ అనమాట. థ్యాంక్ గాడ్ ఈ మూవీలో అట్లాంటి పోస్ట్ క్రెడిట్ సీన్ ఏం పెట్టలేదు. ఈ మూవీ కూడా మోస్ట్లీ టెంప్లెటే ఉంటుందండి, కాకపోతే ఒక 5 to 10% కొద్దిగా ఫ్రెష్ డైరెక్షన్లో వెళ్ళడానికి ట్రై చేశారు. అలా ఫ్రెష్గా ఏదో పెట్టారు అని మనం అనుకునే టైంలోనే ఏదో ఒక మళ్ళీ టెంప్లెట్ సీన్ ఒకటి వస్తుందండి. చాలా బోరింగ్గా ఉంటాయి ఆ సీన్స్. ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అంటారు కదా, అలాగా వీళ్ళు టెంప్లెట్ నుంచి బయటకు రావడం అనేది కూడా జరగదనే అనిపిస్తుంది. కబీర్ స్పైగా కొన్ని ఇయర్స్ పనిచేశాడని చెప్పి చెప్తారు, బట్ ఆ ప్రాసెస్ ఏందనేది ఏం చూపించరు. ఏమన్నా అంటే కట్ సీన్స్ పెడతారు, 2 years బిఫోర్, 2 years ఆఫ్టర్ అని చెప్పి. మనం స్పై యూనివర్స్, స్పై మూవీ చూస్తున్నామంటే స్పై గురించి స్పై స్టఫ్ చూడడానికి వస్తాం, కానీ అదే లేకపోతే ఇంకా ఎందుకండి. నా దరిద్రం కాకపోతే నేను ఫస్ట్ కబీర్ ఎంట్రీ సీన్ అండ్ ఫైట్ సీన్ మిస్ అయ్యాను. మా ఫ్రెండ్స్ ఏమో ఆ సీనే బాగుంటుందని చెప్పారు, కానీ నేను దానికే మిస్ అయ్యాను. హృతిక్ రోషన్ తన రోల్లో స్టైలిష్గానే చేశారు, బట్ ఆ రోల్లో అయితే ఇంపాక్ట్ ఏం లేదు. అండ్ నెక్స్ట్ ఎన్టీఆర్ గారికి అయితే అసలు ఆ వేరియేషన్స్ అవన్నీ అంత ఏం పెట్టలేదండి, జస్ట్ ఒక చిన్న క్వర్కీ రోల్ ఇచ్చారు. అండ్ మొత్తం ఫ్లాట్ ఫేస్తోనే ఉంటారు మోస్ట్ ఆఫ్ ద మూవీలో, అండ్ ఒక జస్ట్ సీరియస్ లుక్ ఇచ్చారు. అండ్ ఫేస్ కూడా చాలా ఏమంటారు, గ్లో అయితే కనపడలేదండి నాకు యాక్చువల్ ఎన్టీఆర్ ప్రీవియస్ మూవీస్లోనే ఇంకా మంచి గ్లో కనపడిందనే చెప్పాలి. అండ్ ఎన్టీఆర్ ఎంట్రీ సీన్, ఒక యుఏవి డ్రోన్ మీద ఎగురుకుంటూ షిప్ మీదకి వెళ్తారు. ఆ యుఏవి డ్రోన్ ఏంటో, అతనే దాని మీద పట్టుకుని ఎగురుకుంటూ రావడం ఏంటో, అసలు ఆ బ్లాక్ లోడ్స్, విఎఫ్ఎక్స్ అన్నీ వర్స్ట్గా ఉన్నాయండి. అసలు యుఏవి డ్రోన్ ఎంత వెయిట్ మోస్తుందని చెప్పి జస్ట్ సెర్చ్ చేసి చూశాను. అండ్ హైయెస్ట్ కేటగిరీ ఇండస్ట్రియల్ డ్రోన్స్ 20 kgs అరౌండ్ కన్నా మోయలే ఉంటాయి. సో మరి ఎన్టీఆర్ గారు ఎలా వచ్చారో అవన్నీ మనకు తెలీదు. అలా ఎగురుకుంటూ ఒక షిప్ మీదకి వచ్చి అక్కడ చాలామంది ఎనిమిస్ ఉంటారు, కొంతమందిని రెస్క్యూ చేయాలి. అక్కడ చాలామంది ఎనిమిస్ ఉన్నప్పుడు మామూలుగా కొద్దిగా స్టెల్త్ మోడ్లో ఫైట్ కానీ అట్లాంటివి ఏమైనా పెట్టుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది, కానీ వీళ్ళేమో జస్ట్ రొటీన్ ఫైట్ పెట్టారు. అందరినీ ఎన్టీఆర్ గారు కొడుతూనే ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ గన్స్ వేసుకుని కూడా ఏం చేయరు, ఊరికే కొట్టించుకుంటూ ఉంటారు. ఇలాంటి రొటీన్ ఫైట్స్ పెట్టే పని అయితే ఎందుకండి పాన్ ఇండియా మూవీస్ పై అది ఇది అని చెప్పడం, కొత్త స్క్రాప్. ప్లస్ బోనస్గా మనకి బ్యాక్గ్రౌండ్లో రోల్ రైడా అన్న ర్యాప్ సాంగ్ ఉంటుంది, ప్లస్ టైగర్ సౌండ్ ఎఫెక్ట్స్ని పెట్టారు. ఇలాంటివన్నీ పెట్టడం వల్ల నాకైతే అసలు ఎన్టీఆర్ ఎంట్రీ షెడ్కి వెళ్ళిపోయింది అనిపించింది. మళ్ళీ ఇంకో విషయం, వీళ్ళు ప్రతి మూవీకి ఎందుకండి కొత్త డీటెయిల్స్ని యాడ్ చేస్తూ ఉంటారు. ఈ మూవీలో కల్నల్ లూత్రా కబీర్కి ఫాదర్ ఫిగర్ అంటారు, కానీ మనం వార్ 1 పఠాన్ చూసి ఉంటే అక్కడ వాళ్ళిద్దరి మధ్య జస్ట్ ఒక సుపీరియర్కి అండ్ ఒక సోల్జర్కి మధ్య కాన్వర్జేషన్లోనే అనిపిస్తుంది. ఎక్కడ ఫాదర్ కానీ ఆ ఫాదర్ ఫిగర్ కానీ ఆ ఎలిమెంట్ అసలు మనకు కనపడను కూడా కనపడదు.
అసలు ఇలాంటి ఎలిమెంట్ని ఎస్టాబ్లిష్ చేయరు ముందు. మళ్ళీ ఇంకోటి, కబీర్ అండ్ ఎన్టీఆర్ క్యారెక్టర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అని చెప్తారు. అండ్ కబీర్ చాలా కాలంగా ఎన్టీఆర్ గురించి వెతుకుతున్నా అని చెప్తాడు. బట్ ఒక్కసారి కూడా మనకి ప్రీవియస్ మూవీస్లో దాని గురించి చూపించడం కానీ అట్లాంటివి ఏం చేయలేదు. కల్నల్ లూత్రాకి ఒక డాటర్ ఉందని ముందు చెప్పరు. అండ్ కీరా అద్వానీకి అండ్ హృతిక్ రోషన్కి మధ్య ఒక లవ్ స్టోరీ ఉంది, ఆ ఫ్లాష్ బ్యాక్ అవన్నీ ఒక్కసారి కూడా ఎస్టాబ్లిష్ చేయరు. ఆ టైం లైన్స్ ఏంటి, ఎప్పుడు జరిగినాయి, అవి అసలు ఎక్స్ప్లెనేషనే ఉండవండి. ఊరికే వాళ్ళ లైఫ్స్లో వెనక్కి వెళ్ళి కొన్ని డీటెయిల్స్ యాడ్ చేసి ఇంక ఇదే యూనివర్స్ అంటారు. అసలు యూనివర్స్ అంటే ఇది కాదు, ఇది జస్ట్ లేజీ రైటింగ్. యూనివర్స్ తీసేటప్పుడు చాలా విషయాలు ఎస్టాబ్లిష్ చేయాలి, చాలా ఎక్స్టెన్సివ్ రైటింగ్ చేయాలి అండ్ స్క్రూట్నీ ఉండాలి. ఊరికే మూవీ టు మూవీ తీసి ఇదే యూనివర్స్ అంటే ఎవరో చూడరు. మీకు అంతగా తీయాలంటే స్టాండ్ అలోన్ ఫిల్మ్స్ తీయండి, యూనివర్స్ పేరుతో ఇలాంటి గుణపాలు దించొద్దు. ఎవరో అన్నారు ఇది తెలుగు ఫిల్మ్ అని, ఇది అసలు తెలుగు ఫిల్మే కాదు. ఎవరైతే అలా చెప్పారో వాళ్ళు మన చెవిలో క్యాలీఫ్లవర్లో క్యాబేజీలు మొత్తం ఫ్రూట్ మార్కెటే పెట్టినట్టు. ఇది ప్యూర్ బాలీవుడ్ స్పై యూనివర్స్ టెంప్లెట్ రొట్ట. జస్ట్ ఎన్టీఆర్ గారు ఒక రోల్ చేశారంతే. నెక్స్ట్ వచ్చేసరికి యాక్షన్ సీక్వెన్సెస్. అసలు ఈ మూవీలో విండ్ అనే కాన్సెప్టే లేదు. రన్నింగ్ ట్రైన్ మీద నుంచోవడమే చాలా కష్టం. బట్ ఇక్కడ ఎన్టీఆర్ గారు అయితే దానికి ఎగనెస్ట్గా పరిగెడుతూనే ఉంటారు, జంపింగ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఎలా ఇష్టం ఉంటే అలా రాశారు. అప్పట్లో వినయ విజయరామని ఎంత ట్రోల్ చేశారో మరి దీన్ని కూడా అంతే ట్రోల్ చేయాలి కదా. దాన్ని మాత్రమే ట్రోల్ చేసి దీన్ని ట్రోల్ చేయకపోతే ఎలా? సరే ట్రైన్ సీక్వెన్స్ అంటే ఓకే అనుకోవచ్చు, బట్ నెక్స్ట్ అయితే ఇంకా దారుణం ఫ్లైట్. అక్కడ అట్లీస్ట్ జస్ట్ రన్నింగ్ మాత్రమే చేస్తారు విండ్కి అగ్నెస్ట్గా. ఇక్కడైతే అసలు పెద్ద ఫైటే జరుగుతుంది. ఇష్టం వచ్చినట్టు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. మళ్ళీ మనం ఇంటి గుమ్మం దగ్గర నుంచుని అలా వీధిలోకి చూస్తున్నట్టు ఈ ఏజెంట్ విక్రమ్ ఫ్లైట్ డోర్ దగ్గర నుంచుని చూస్తూ ఉంటారు కిందకి. ఏమోలేండి, మళ్ళీ మనం ఏమన్నా అంటే మీరు స్పైస్ కాదు, సో స్పైస్ ఎలా ఆపరేట్ చేస్తారో తెలియదు అంటారు ఈ బాలీవుడ్ వాళ్ళు. వన్ ఆఫ్ ద పాజిటివ్స్ అయితే మూవీలో నాకు అనిపించింది, చైల్డ్హుడ్ సీన్స్ బాగానే ఉన్నాయి అనిపించింది, కొద్దిగా సెన్సిబుల్గా ఉన్నాయి. అండ్ ఎన్టీఆర్ గారు కూడా ఒక షేడీ రోల్ని యాక్సెప్ట్ చేయడం ఫ్రెష్గా అనిపించింది. కేరా అద్వానీది అయితే అసలు ఇంపార్టెంట్ రోలే కాదు, సో చెప్పడానికి ఏం లేదు. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే వార్ 1లో సాంగ్సే నాకు ఇంకా బాగా నచ్చినాయండి. అసలు ఈ మూవీలో ఉన్న 2 సాంగ్స్ నాకు నచ్చలేదు. ఇంకా తెలుగులో అయితే గూగుల్ ట్రాన్స్లేట్ని వాడి హిందీ టు తెలుగు కన్వర్షన్ చేశారు, మరీ చాలా దారుణంగా ఉన్నాయండి. వార్ 1లో సాంగ్సే కాదు, విఎఫ్ఎక్స్ అండ్ సీన్స్ కూడా చాలా బెటర్ ఉంటాయి వార్ 2 కన్నా. వార్ 2లో అయితే చాలా గ్రీన్ స్క్రీన్స్ని వాడారు, బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేయడం ఇవన్నీ చాలా పెట్టారు. కొన్ని మాత్రం రియల్ లొకేషన్స్లో తీశారు, అండ్ రియల్ లొకేషన్స్లో తీసినవి మాత్రం చాలా రిచ్గా బాగున్నాయండి. అసలు మొత్తం మూవీ చూశాక నాకు అసలు ఒక డౌట్ వచ్చేసింది, అసలు ఈ మూవీకి మెయిన్ యాంటగోనిస్ట్ ఎవరు అని. ఎన్టీఆర్ గారేమో అనుకుంటే మళ్ళీ ఆయన్ని కూడా చివరికి వచ్చేసరికి మారిపోయాడు అని చెప్పి చూపించారు. అట్లీస్ట్ ఏజెంట్ విక్రమ్ క్యారెక్టర్ని చంపేసినా కానీ ఒక ఎమోషన్ వర్కౌట్ అయ్యేదేమో, కానీ ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు మనకి. ఇంకా క్లైమాక్స్ ఫైట్ అయితే చాలా డ్రాగ్డ్గా అనిపిస్తుందండి. అండ్ ఎన్టీఆర్ మారిపోయాక మళ్ళీ హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ కలిసి అందరినీ చంపేస్తారు ఒకే ఒక్క మోంటాజ్లో. అసలు మెయిన్ మూవీ ఇది అయి ఉండాలి, బట్ జస్ట్ ఒక మోంటాజ్లో మొత్తం కుదిచ్చేశారు. అయినా అప్పటికే ఇంట్రెస్ట్ పోయింది, ఇంకా తొందరగా ముగిస్తేనే బెటర్ అనిపించింది. నాకైతే మెయిన్ యాంటగోనిస్ట్ మూవీకి వైఆర్ఎఫ్ వాళ్ళు, ఈ టెంప్లెట్ స్టోరీ లైన్, రోల్ రైడర్ ర్యాప్ అండ్ మన ఆడియన్స్ కూడా యాంటగోనిస్ట్. సో అందుకని ఇంత దారుణంగా తీశారనిపించింది. మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ బాంబ్ బ్లాస్టులు జరుగుతూ ఉంటాయి, F1 ట్రాక్ మీద బోట్ పోనిస్తూ ఉంటారు, ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి మూవీలో. ఇంకెలా ప్రతిదీ చెప్పుకుంటూ పోవడానికి నాకు ఓపిక లేదు. ఓటీటీలో అయితే ఈ మూవీని చూడొచ్చు స్కిప్ చేసుకుంటే. కొన్ని మంచి సీన్స్ అయితే ఉన్నాయి, యాక్షన్ సీక్వెన్సెస్ అవి కూడా పర్లేదు అనిపిస్తుంది. అండ్ హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ కూడా బాగానే చేశారు. మొత్తం మూవీ అవుట్ రైట్ బ్యాడ్ అయితే కాదు, బట్ సో రొటీన్ టెంప్లెట్, ఫుల్ బోరింగ్ ల్యాక్ లస్టర్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే ఇంకా ఫుల్ సౌండ్ స్లీప్ వేయచ్చు. ఇంక ఇదే టెంప్లెట్ని వాడుకుని వీళ్ళు ఇంకా వార్ 3, పఠాన్ 4 ఇట్లాంటివి తీసుకుంటూనే వెళ్ళిపోతారు. భలేది మనమే కాబట్టి. ఇదండి నా రివ్యూ ఆన్ వార్ 2. మీరు మూవీ చూసుంటే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం వీడియో వచ్చినప్పుడు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.